టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అద్దంకిలో జనసంద్రంగా మారింది. 170వ రోజు అద్దంకి పాత బస్టాండ్ సెంటర్లోని నిర్వహించిన బహిరంగ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా జనం పోటెత్తారు. చంద్రబాబు నాయుడుకు నియంతకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. కియా, పాక్స్కాన్, హెచ్సిఎల్, నాయుడు బ్రాండ్లని నియంత బ్రాండ్లు కోడికత్తి, గొడ్డలిపోటు అని అన్నారు. పోలవరం, పట్టిసీమ నాయుడు బ్రాండ్లైతే నియంత బ్రాండ్లు ప్రెసిడెంట్ మోడల్, గోల్డ్ మోడల్, స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్ అని ఎద్దేవా చేశారు. జీపీఎస్ తీసుకొచ్చి ఏకంగా అధికారులను మోసం చేశాడు. అధికారులందరికీ నేను హామీ ఇస్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సకాలంగా జీతాలు చెల్లిస్తాం, అందరికీ ఆమోదమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. పాపం పోలీస్ సోదరులకి రావాల్సిన టీఏ, డిఏ, సరెండర్లు, జీపీఎఫ్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు తెలుతున్నా, వచ్చేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది చంద్రబాబు నాయుడు గారి. ఉమ్మడి ప్రకాశం జిల్లా 2019లో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టింది. సైకో జగన్ చెప్పే మాయ మాటలు నమ్మకుండా విశాఖపట్నంతో పోటీ పడి ఉమ్మడి ప్రకాశం జిల్లా 4 శాసనసభ్యుల్ని గెలిపించారు. మీ రుణం మీ లోకేష్ తీర్చుకుంటాడు. 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకాపాలో 8 ఎమ్మెల్యేలు గెలిపించారు. తెలుగుదేశం పార్టీలో పెద్దయినా అని చెప్పుకున్న వ్యక్తి ఏకంగా వైకాపా పార్టీలో చేరారు. అంటే 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, టీటీడీ చైర్పర్సన్ కూడా, వాళ్ళందరూ కలిసి ప్రకాశం జిల్లాకి పీకిందేంటి, పొడిచిందేంటని ఈ సభాముఖంగా నిలదీస్తున్నా. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధికారులు 5 సంవత్సరాలు మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు ఈ లోకేష్ సిద్ధం, మీరు సిద్ధమా అని వైకాపా నాయకులను అడుగుతున్నా. 9+2 ఎంపీలు రండి.